దుర్యోధనుడు చెప్పిన రెండవ పేరు విరాట మహారాజు. విరాట మహారాజు మత్స్యదేశపు రాజు. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తన రాజ్యంలో ఉన్నారు. అందుకే విరాట మహారాజు పాండవులకి సహాయం చేస్తున్నాడు. దుర్యోధనుడు చెప్పిన మూడవ పేరు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు పాంచాల దేశపు రాజు. ఈయన ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడికి తండ్రి. ద్రౌపది ఎవరు? ద్రౌపది పాండవుల భార్య. అంటే ద్రుపద రాజు పాండవులకి మామగారు. ఆయన కూడా పాండవుల పక్షంలో ఒక మహారథి. మహారథి అంటే ఒక యోధుడు. ఒక్కడే చాలా మందిని ఎదుర్కొని యుద్ధం చేయగలిగే వాళ్ళని మహారథి అంటారు. ఇలా దుర్యోధనుడు పాండవుల సేనలో ఉన్న బలాన్ని చూస్తూ వాళ్ళ యోధుల శక్తి గురించి తన గురువుకి చెప్తున్నాడు. కానీ ఈ మాటల్లో ఒక చిన్న రహస్యం ఉంది. ఆయన పాండవుల సైన్యాన్ని చూస్తూ మనసులో కొంచెం భయాన్ని అనుభూతి చెందుతున్నాడు. యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కానీ దుర్యోధనుడి మనసులో భయం అనే యుద్ధం మొదలైపోయింది. ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మన జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు సమస్య మొదలు కాకముందే మన మైండ్లో భయం అనేది మొదలైపోతుంది. కానీ భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ధైర్యంతో ఎదుర్కొంటే ప్రతి యుద్ధాన్ని గెలవగలం. సో ఫ్రెండ్స్, చూశారుగా మొదటి అధ్యాయంలోని 4వ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఇంకా నుంచి మీరు కూడా ఏదైనా చేసేటప్పుడు భయం అనిపిస్తే ఆగిపోకండి, ప్రయత్నించండి. ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒక్కసారి తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఫుల్ డీటెయిల్ వీడియో చూడాలనుకుంటే బయోలో ఉన్న నా యూట్యూబ్ ఛానల్ లింక్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.